శ్రీరామనవమి సందర్భంగా నిర్మల్ జిల్లా దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించారు. నిర్మల్ పట్టణంలోనే ప్రధాన వీధుల్లో శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఈ యాత్రలో ఆంజనేయ స్వామి మాలధారులు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులు శోభయాత్రలో పాల్గొని నృత్యాలు చేశారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరాముడి కళ్యాణం కూడా మనం కళ్ళారా చూసుకునేటువంటి పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషన్ అడ్డుకోవడం అనేది నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 5వ తరం భారతదేశంలో పుట్టిన పౌరుడు, హిందువుగా పుట్టినటువంటి పౌరుడు మన దేశంలో మన దేవతల పూజల్ని కూడా తిలకించుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నామా? ఈరోజు ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ దీన్ని అడ్డుకుంటుందో మాకు అర్థం కావడం లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. రాముడి కళ్యాణాన్ని మేము కళ్ళారా చూడమంటే దాన్ని కూడా అడ్డుకుని ఈ రకంగా కొన్ని రాజకీయ పార్టీల ఒత్తిడి వల్ల ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం నిజంగా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా ఎవరు ఎంత అడ్డంకులు పెట్టినా రేపు భారతదేశంలో రామరాజ్య స్థాపన జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి పేదవాడు, ప్రతి అక్కడు వాడు మరియు వర్గాల వారికి ఈ శ్రీరాముడి హయాంలో జరిగినటువంటి రామరాజ్య స్థాపన ఈ దేశంలో జరగాలంటే మూడోసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి వల్ల సాధ్యమవుతుందన్న పూర్తి విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాను.